సార్ సార్ కట్టు మేడం మీరు రండి మేడం అంటే చాలా మేడం మీరు తీసుకోండి సార్ సార్ ఓకే ఓకే మాట్లాడు మాట్లాడు ఎందుకంటే అందరూ ముగ్గురు పంపిస్తాడు जातवेदसे सुन्नपापसोमराति यतो निरहादिवेदः सनः पश्यति दुर्गानि विश्वानाभिवसुतं दुर्गाब्दिकामग्निवर्णां दोषाज्वलन्तीं అందరం ఫోటో $2.6 లక్షల కోట్లతో పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ గతంలో మా బిడ్డ 5 ఏళ్ళు చేసింది చేయడానికి. ఇప్పుడు 6 నెలలే చేస్తూ ఉంది. ఇప్పుడు 6 నెలలే కదా అయింది, దాని డిలే మళ్ళా ఇది కంప్లీట్ చేయాలా. కాంట్రాక్టర్ చెప్పాను ఇప్పుడు సైమల్టేనియస్గా చేయండి. గొప్పగా చేస్తే బిజినెస్ కమ్యూనిటీకి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక నెల 2 నెలలు ఒక నెల పడినా కూడా మనం మోసుకోలేరు, కట్టుకోలేరు. కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ గారు కూడా తొందరగా అయిపోయేటట్టు చేసేసి ఫర్దర్గా కూడా మనకు అవి కూడా గ్రాంట్స్ వచ్చినాయి. ఆ బ్రిడ్జ్ కూడా చేయాలి. సినిమా థియేటర్ దగ్గర బ్రిడ్జ్ కూడా శ్రీరామ ట్యాక్సీ అది సమ్మర్ స్టోర్ శాఖ ఒకటి. సమ్మర్ స్టోర్ శాఖ కూడా ఈ మధ్య మాట్లాడాము. ఆ బ్రిడ్జ్ కూడా సమ్మర్ స్టోర్ శాఖ కూడా దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉందండి ఇది? దాదాపుగా 268 గతంలో ఇచ్చాం. ఇంకా మిగిలింది 2/3 మిగిలింది. 1/3 తీసుకున్నా, 2/3 మిగిలింది. 2/3 కూడా తీసుకుంటే నిందాలకు మనకు మళ్ళీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీళ్లు నిల్వ చేసుకోవడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. ఒకటి నీళ్ళు పారుతూ ఉంటే పోతూ ఉంటే ఏమీ లాభం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఉండే వాటర్ దాదాపు 2-3% వేస్టేజ్ అవుతుంది. మన పొలానికి ఇచ్చిన మున్సిపాలిటీకి మనము వాళ్ళు నష్టం భరిస్తూ ప్రజలకు నీరు ఇస్తుంటారు. ఇది కూడా మెయింటెనెన్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్ అంతా కలుపుకుంటే వేస్టేజ్ వాటర్ చేసుకుంటే చాలా నష్టమవుతుంది. బట్ ప్రజలు కోరుకునేది ఏమంటే ఆ ఫిషనరీ వాటర్లు తర్వాత అదేదో బోరింగ్ వాటర్ ఏది సహకారాలు పెట్టారు అదే దొంగన అవి పరిమాణ దానివల్లనే ఈ మోకాల నొప్పులు వస్తున్నాయి. మున్సిపాలిటీ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినాడు, ₹1 ఖర్చు పెట్టి ఆ నీళ్ళను శుద్ధి కేంద్రమే కదా మనం పెట్టింది. శుద్ధి కేంద్రం పెట్టి శుద్ధి చేస్తే తాగడం దానివల్ల ఇప్పుడు డైరెక్ట్ బోరింగ్ వాటర్ తీసుకొని బ్లాటర్లో పెట్టి అమ్ముతాం. దానివల్ల కాలు నొప్పులు చేతుల నొప్పులు అవన్నీ అంతా ఫ్లోరైడ్ ఎక్కువ అయిపోయి దాంట్లో నొప్పులు వస్తున్నాయి. కాబట్టి మున్సిపాలిటీ వాటర్ చేయండి. మున్సిపాలిటీ నష్టం భరిస్తే నీళ్ళు ఇస్తామండి. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. మన కొత్తగా ప్రతి ఇంటికి కూడా
ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా నీస్తామని చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా నీస్తాం. లిఫ్ట్ హౌస్లు కూడా తొందరలోనే ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులు కూడా లిఫ్ట్ హౌస్లు కూడా ఇచ్చి త్వరలోనే జనవరిలోనే ఫిబ్రవరిలోనే మళ్ళీ వచ్చే సమావేశ అసెంబ్లీ లోపల ఆ తీర్మానం కూడా చేస్తాం. నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్ళు కూడా ప్రతి ఇంటికి కూడా అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మళ్ళీ నేను నెల్లూరు పోయినా మళ్ళీ గారినే మా ముఖాన్ని చూడలే చైర్మన్ చూసిన ఎప్పుడు గడప గడప పోయిందంట. ఇప్పుడు గడప గడ ఎప్పుడు జరిగిందే ఎప్పుడు జరిగింది. వాళ్ళ చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా అడుగుగడ్డ పాపం వల్ల వేరే అగసాట్లపల్లె దాన్ని తీసేసి మేము ఏం చేసాం, దాన్ని వెంకటేశ్వరపురం వెళ్ళాం. మేము నామకరణం చేసాం. పేరు అగసాట్లపల్లి ఉన్నాయి. ఎందుకు ఊరు నీళ్ళు పొద్దు నుంచి ప్రవేశిస్తారు కూడా నీళ్ళు లేవు కాబట్టి అది చాలా ఇబ్బందికరంగా బోర్లు వేస్తే కూడా 300-400 అడుగులు పోతే కూడా నీళ్ళు రావడం. నాకు కూడా పొలం దాంట్లో కాబట్టి ఆ నీళ్ళు రావు. ఆ పరిస్థితి నాడు కాబట్టి మున్సిపాలిటీ నీళ్ళు రావాలంటే కమిషనర్ గారితో మాట్లాడడం, ఇంజనీర్లు మాట్లాడడం, వాళ్ళకి కేవలం మన కోరికల నుంచి తీసుకోవడమే జరగడం. ఈ నుంచి తీసుకుపోలేమన్నారు కమిషనర్ గారు. ఇల్లు తీసుకుపోతే చాలా చాలా ఖర్చు అవుతుంది. చాలా బిల్డింగ్లు, చాలా రోడ్లు, చాలా నష్టపోతాం. కాబట్టి కోరికల నుంచి ఒక ప్లాన్ ఇద్దామన్నారు. కోరికల చేశాడు. వాటికి కార్యక్రమాలు ఇప్పుడు 4 రోజులు ఆ రోడ్ వేసి క్లీన్ చేసినప్పుడు వాడు క్లీన్ అయిపోయారు. అలాగే